అన్న ఎలా ఉందన్న మూవీ? సో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కదన్నా, మళ్ళీ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ కొడతాడు అనిల్ రావుపూడి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే బాస్ గారి టైమింగ్. మనం ఏదైతే 20 years నుంచి మిస్ అయ్యామో స్క్రీన్ మీద ఆయన కామెడీ టైమింగ్ ఒకటి ఉంటుంది, అది ఏదైతే మిస్ అయ్యామో అది మొత్తం అలా వింటేజ్ బాస్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది కదా వింటేజ్, ఇది కదా కామెడీ, ఇది కదా బాస్, ఇందుకు కదా మనం మెగాస్టార్ అని పిలిచేది అనిపించింది. సో చాలా బాగుంది అన్న. చిరంజీవి గారి గ్రేస్ పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు? ఒక 3 hours అయితే ఒక 40 years బ్యాక్ వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఒక తన ఓల్డ్ ఏజ్ లేదంటే గ్యాంగ్ లీడర్ లేదంటే గరణ మొగుడులో ఎలా అయితే ఉంటాడో సేమ్ అదే చురుని చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. తన స్టైలిష్ కూడా చాలా చేంజ్ అయింది. ఇంతకుముందు మనం బోలా శంకర్, ఆచార్య వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం అన్ని విధాలుగా బాగున్నాడు. చూడడానికి అయినా చాలా బాగున్నాడు. జనరల్గా మనం ఖైదీ నెంబర్ 150 అంటాం కదా బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి, కాదు, అఫీషియల్గా ఎంఎస్జీ ఇస్ ద బాస్ ఇస్ బ్యాక్ మూవీ. సో ఆ లెవెల్ సెట్ చేసుకున్నాడు అనిల్ రావుపూడి అయితే. మొత్తం అందరు పల్స్ పడ్డాడు. ఒక ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక ఫ్యామిలీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో, లేదంటే ఒక రొటీన్ ఆడియన్స్ వస్తే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈవెన్ యాంటీస్ కూడా ఇది దొరికితే మేము వేసుకుంటాం అన్న వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆ లెవెల్లో తీసుకున్నాడు. ఒక స్టోరీ ఒక్కటి కొంచెం ఆల్రెడీ మనం చూసేసిన స్టోరీ విశ్వాసం లేదంటే తులసి డాడీ ఆ మూవీలో ఉన్నా సరే తనకి యాడ్ చేసిన ఎంటర్టైన్మెంట్ అయినా తనకి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా సరే చాలా కొత్తగా ఉంది. ఎక్కడ కూడా ఒక 1 minute డల్ మూమెంట్ కాదు కదా, ఎక్కడ ల్యాగ్ ఎక్కడ అనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఒక 2.5 hours మొత్తం ఆయన చుట్టే తిరిగింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే డ్యాన్స్. ఏదైతే మనం చిరంజీవి గారి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి వస్తామో దాని వరకు మనం పెట్టిన ఫస్ట్ 30 minutesలోనే మనం పెట్టిన డబ్బులు న్యాయం చేసి అనిపించింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చి వాళ్ళిద్దరి మధ్య బిట్ సాంగ్ ఏదైతే ఉందో టాప్ లేచిపోయింది. అక్కడ వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టు ఆ 20 minutes పీక్స్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి మనకి. డాడీ మూవీలో వాటిలో ఎలా అయితే కళ్ళతోనే ఆయన యాక్ట్ చేస్తాడో, ఆయన ఏడిస్తే మనం ఏడుస్తాం, ఆయన నవ్వుతాం నవ్వుతాం అంటాం కదా. సో ఆ లెవెల్లో చూపించాడు ఫస్ట్ హాఫ్ వరకు. బట్ సేమ్ అదే ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్లో ఎందుకు మిస్ అయ్యి అనిపించింది. కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఆ ఎమోషన్ ఒకటి మిస్ అయింది. కానీ బట్ ఓవరాల్గా చాలా బాగుంది. సో మీరు పండక్కి మెగా విక్టరీ కాంబినేషన్, విక్టరీ కొట్టారా మెగా బ్లాక్ బస్టర్ కొట్టారా? మెగా విక్టరీ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇద్దరు సీన్స్ చాలా బాగా పడ్డాయి. ఈయన తగ్గిస్తున్నాడు ఈయన పెంచుతున్నాడని కాకుండా ఇద్దరికి ఈక్వల్ సీన్స్ పడ్డాయి. ఇద్దరు కొంచెం ఎందుకో వెంకీగా కొంచెం డామినేట్ చేసి అనిపించింది, కానీ ఆయన క్యారెక్టర్ అలాంటిది కాబట్టి కొంచెం డామినేట్ చేసి అనిపించింది. కానీ ఓవరాల్గా ఇద్దరు చెలరైపోయారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక ఫ్రెష్ సబ్జెక్ట్, ఒక ఫుల్ లెంత్ కాంబినేషన్ పడితే మాత్రం బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోద్ది. బట్ దీంతోనే దద్దరిల్లిపోద్ది. సంక్రాంతి వస్తామని 300 crores కదా, దీనికి 350కి ₹1 కూడా తక్కువ పడదు, ఆ లెవెల్లో ఉంది. సో చాలా బాగుందన్న. సో ఈ సంక్రాంతి అయితే రాధా సాబ్, ఈ సంక్రాంతి చిరు సాబ్దే. మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వచ్చారా? కాదనే సరే చెప్తున్నాను, సినిమా ఇట్టు కొట్టారు. అనిల్ రావుపూడి గారు కంగ్రాచులేషన్స్ అన్నా, ఐ లవ్ యూ సో మచ్. అసలు ఏమి మీరు ఇట్లే నో ఫ్లాప్స్, 9 సినిమాలు ఇట్టే కొట్టావు. అసలు మీ క్రేజ్ ఏంటి, మీ కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు చిరంజీవి గారిని ఎలా చూపించారు బా, ఎలా ఉన్నారు అసలు. 2 కళ్ళు సరిపోలేదు థియేటర్లో చూస్తుంటే. వెంకీ గారు ఎంట్రీ అండ్ నయనతార గారు మామూలుగా లేరు, చాలా బాగుంది. అందరు అందంగా క్యూట్గా, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంటు, ఏడిపించారు, నవ్వించారు, ఫైట్లు. అసలు చిరంజీవి గారు ఒక మాస్ అంటే బాస్ ఇస్ బ్యాక్ అయినా కదా, బాస్ ఇస్ బ్యాక్ అయిపోయింది. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మన మెగాస్టార్. అంటే చిరంజీవి అంటే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా హై వచ్చింది. అంటే వెంకటేష్ గారు కొంచెం ఎక్కువసేపు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 minutes అంతే, 10 minutes అంతకంటే ఎక్కువ ఏం లేరు. కానీ స్టోరీ మాత్రం చాలా బాగుందన్న. సెంటిమెంట్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, వాళ్ళ కూతురు సెంటిమెంట్ ఉంటుంది. అది కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఒకసారి నాకు. ఖచ్చితంగా వెంకీ మామ ఇట్టు. కానీ సంక్రాంతికి మన పవర్ స్టార్, మన మెగాస్టార్ ఇట్టు. అనిల్ రావుపూడి గారు నెక్స్ట్ టైం సినిమా తీస్తే మాత్రం మా పవర్ స్టార్తో తీయాలి మీరు, మా కోరిక. అనిల్ రావుపూడి గారు ఎంట్రీ ఉంటుంది ఇందులో. అసలు అనిల్ రావుపూడి గారు ఎంత అందంగా ఉన్నారు తెలుసా, ఒక హీరో మెటీరియల్. నెక్స్ట్ టైం సినిమా మీరే తీయండి సార్, మీరే హీరోగా చేయండి చూద్దాం. అసలు ఏంటి సార్ మీ డైరెక్షన్స్కి, మీ లుకింగ్కి, అబ్బా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. అసలు చెప్పి నాకు గొంతు పోయింది. అలా కూడా మాకు అంత ఊపు వస్తుంది సినిమా గురించి చెప్పాలంటే. థ్యాంక్ యూ.